రీసెంట్గా కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రసాదం లడ్డూలో జరిగిన కల్తీ గురించి ఈ అంశం గురించి ఏం చెప్తారు సార్? పరమ పవిత్రమైన శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య దర్శన భాగ్యాన్ని భక్తులు ఎంత ఇష్టపడతారో, స్వామి అనుగ్రహాన్ని ప్రసాద రూపంలో పొందడానికి కూడా అంత ఆనందపడతారు. అటువంటి ప్రసాదంలో జంతు కొవ్వుతో కూడిన కల్తీ ఆవు నెయ్యిని ఉపయోగించారు అని గౌరవ ముఖ్యమంత్రులు మానయ్య నారా చంద్రబాబు నాయుడు గారు నోటెంబడి రావడం, స్థానిక ఈవో గారు కూడా ఒక నిజాయితీ గల ఈవో ఉంటే ఎలా ఉంటారని ఆయన ఈ విషయాన్ని బయటికి చెప్పడం, ఇది కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతీసినా కూడా ఇప్పుడు సమాజానికి జరిగిన నష్టం తెలియపరచడం కూడా ఒక మంచి విషయంగానే మేము అనుకుంటున్నాం. ఈ విషయాన్ని పూర్తిగా స్వామి వ్యవస్థ దీన్ని ఖండిస్తుంది. దీనికోసం ఈ రోజున సంయుక్త కార్యాచరణ ఒకటి ఏర్పాటు చేసుకున్నాం మఠపీఠ ఆశ్రమపతులం. దీని ద్వారా 5 డిమాండ్లు, 5 విధానాలని, 5 సూచనల్ని ప్రభుత్వానికి మేము అందించబోతున్నాం. మొట్టమొదటి, తిరుమల ప్రక్షాళన జరగాలని, అక్కడ నూతన గోశాలని పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి స్వయం సమృద్ధి కేంద్రంగా ఆ గోశాలను మార్చుకుంటూ అక్కడి నుంచి వచ్చే ఆవు పాల ద్వారా నెయ్యిని మనం ఏర్పాటు చేసుకోవాలని, తిరుమలలో ఉన్న అన్ని వసతులను తొలగించాలని, తిరుమల తిరుపతిలో ఉన్న అన్యమత కట్టడాలను కూడా తొలగించాలని, నూతన బోర్డులో హిందూ ధర్మ మీద సంపూర్ణంగా ఉన్న భక్తి, నమ్మకం, విశ్వాసం ఉన్న కుటుంబాలని, వ్యక్తికి ఉంటే చాలదండి, భర్త రకంగా ఉండి భార్య రకంగా, భార్య రకంగా భర్త రకంగా కూడా కుటుంబం మొత్తం కూడా హిందూ ధర్మానికే పనిచేస్తున్నాం భక్తితో ఉన్న వాళ్ళని పెట్టుకోవాలని, అవసరమైతే రేపు ఏర్పాటు చేసే ట్రస్ట్ బోర్డు యొక్క గృహాలు కూడా మేము సందర్శిస్తాం. ఏమాత్రం మత చిహ్నాలు కానీ మత వ్యవహారాలు కానీ తక్షణం వాళ్ళు తొలగించే వరకు మేము ఉద్యమాలు చేస్తాం. ఇటువంటి కొన్ని విషయాలు, అలాగే దేవాదాయ ధర్మాదాయ శాఖను కూడా దీంతో పాటు ప్రక్షాళన చేయాలని, 98% అవినీతి తిమింగళాలతో ఉండిపోయిన దేవాదాయ ధర్మాదాయ ప్రక్షాళన చేయాలని, అలాగే సనాతన బోర్డు అన్నారు, సనాతన బోర్డు పేరు బాగున్నా కూడా మరింత సౌర్యంగా ఉంటాకి హిందూ బోర్డు అని కూడా పెడితే హిందూ బోర్డు అని నామకరణం కూడా మారిస్తే బాగుంటుందని చెప్పి కూడా ఈ సమావేశం ద్వారా మేము అనుకున్నాం. సరే, ఏదైనా సరే హిందూ ధర్మ పరిరక్షణ కోసం కాబట్టి ఈ విషయంలో పెద్దగా మేము ఉత్సాహాన్ని చూపకపోయినా కానీ ఆ బోర్డు మాత్రం ఏర్పాటు జరగాలని చెప్పేసి ఈ సభా కార్యక్రమం ద్వారా ఈ యొక్క 5-6 నిర్ణయాలు తీసుకున్నాం. ఈ నివేదికని ప్రభుత్వానికి సమర్పిస్తాం. ఎప్పటి నుండి సార్ తిరుమల గత 5 ఏళ్ళు కూడా తిరుమలలో సరైన భక్తులకి వస్తువులు లేవు, సరైన సౌకర్యాలు లేవు, లడ్డూలో నాణ్యత లేదని కూడా చాలామంది చెప్తున్న పరిస్థితి మీరు ఎప్పుడు అబ్జర్వ్ చేశారు? భక్తులకి సరిగా న్యాయం జరగకపోయింది ఈ 5 ఏళ్లలో అనేది వాస్తవం అండి. సరైన వసతులు లేకుండా పోయిన విషయం కూడా వాస్తవమే. అసలు మొట్టమొదటిగా తిరుపతి చరిత్రలోనే భక్తులు ఒక ఆధార్ కార్డు లేదు అని సాకుతో లాఠీ చార్జ్ చేసిన ఘనకీర్తి కూడా గత ప్రభుత్వానికే లభిస్తుందండి. అలాగే ఒక వీడియో కూడా మన మీడియా ద్వారా చక్కర్లు కొట్టింది. తోమాల సభ ఇంత 800 చేసాయి, 2000 చేసాయి. ఏదో చేపల మార్కెట్లో ఒక స్టాక్ ఉన్నా లేకపోతే రేట్లు మార్చుకున్నట్టుగానే ఈ పూల మార్కెట్లో జరిగినట్టుగానే వీళ్ళు ఈ విధంగా ఒక చేపల మార్కెట్గా దాన్ని మార్చేసినట్టుగా రచ్చిపోండి. ఎప్పుడైతే జంబో కమిటీ అని వేసి జివో పాస్ చేశారో ఉద్ధరించబడుతుంది తిరుపతి అనుకుంటే ఇంకా దిగజారిపోయిన వ్యవస్థలోకి దీన్ని తీసుకెళ్లారు. కాబట్టి ఇక ఈ కూటమి ప్రభుత్వం మంచి నిర్ణయం, మంచి కమిటీ వాళ్ళని, మంచి ట్రస్ట్ బోర్డు చైర్మన్ నంబర్ని ఏర్పాటు చేస్తారని మేము భావిస్తున్నాం. అసలు కల్తీ జరగలేదు, ఇదంతా కూడా రాజకీయ దుష్ప్రచారం అనేసి అయితే వైసీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. పాపం వారు ఇందాక మా కమలానంద భారతి వారు ఈ మీటింగ్లో సెలవిచ్చారు. రామతీర్థంలో రాముడు వారి శిరస్సు పగిలి తీసేసినప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు స్పందించారా? లేదు. మరి రథాలు తగలబడిపోయినప్పుడు స్పందించారా? అప్పుడు లేదు. కనకదుర్గమ్మ తల్లి గుడిలో వెండి సింహాలు పోయినప్పుడు స్పందించారా? అప్పుడు లేదు. అలాగే 6 దేవాలయాల్లో అర్చకుల మీద దాడులు చేసి అర్చకులు కొట్టినప్పుడు ఈ మహానుభావుని స్పందించారా? అప్పుడు లేదు. ఏమనంటే అధికారులతో, డీజీపీ లాంటి వ్యక్తులతో మతి జీవితం లేని వాళ్ళు ఈ పనులు చేస్తారని చెప్పి దాన్ని పక్కదారి పట్టించడానికి ప్రయత్నించారు. కానీ మరి అప్పుడు పెగలని నోరు ఇప్పుడు ఎందుకు పెగులుతుందో అనేది ప్రజలు గ్రహిస్తున్నారండి. కాబట్టి రాజకీయ కోణంలో మీ వాద ప్రతివాదంటే మీరు చూసుకోండి. ఆధ్యాత్మికపరమైన విషయంలో మాత్రం ఈ తప్పు జరిగిందని ల్యాబ్ రిపోర్టు ద్వారా వచ్చింది. దాన్ని మేమందరం విశ్వసిస్తున్నాం.